హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మా లంచ్ కర్రీ వచ్చేసి ఎగ్స్ని అయితే ముందుగా ఉడకబెట్టి తీసుకుని ఉంచుకున్నాను. కళాయి పెట్టుకున్నాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక కొంచెం గుడ్లు వేయించడానికి పసుపు వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఉడకపెట్టి ఉంచుకున్న గుడ్లని ఇందులో వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ చూడండి, గుడ్లు వేసుకునేటప్పుడు ఆయిల్ సరిగ్గా వేడెక్కలేదు. అందుకోసమే ఇక్కడ చూడండి, కిందనైతే నాకు అంటేస్తున్నాయి చూడండి. అందుకే ఆయిల్ వేడెక్కాక వేసుకుంటే ఇలా అంటవు. ఇలా ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేపుకున్నాక వీటిని పక్కకు తీసుకోవాలి. ఎగ్స్ బయటికి తీసాక ముందు అంటి పెట్టుకున్నదంతా తీసేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. తర్వాత ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 నుంచి 3 తీసుకోవచ్చు. ఇవి బాగా వేగడానికి కోసం ముందైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. బాగా వేపేసాక నేను గుడ్లలోనే టమాటాస్ అయితే వేసేసాను. టైం లేని వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసి పేస్ట్ చేయొచ్చు. నేనైతే టమాటాలు గుడ్లలో వేసి ఉడకబెట్టేసాను. వాటిని పేస్ట్ చేసేసి ఉంచుకున్నాను. ఇవి బాగా వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఈ రెండు కలిపి అయితే ఇప్పుడు మళ్ళీ వేయించాలి. టమాటా పేస్ట్ ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టినవే కాబట్టి పచ్చి వాసన ఏమీ రావు. కొంచెం సేపు వేపుకుంటే చాలు. ఇవి వేగుతున్నప్పుడే పసుపు, ధనియాల పౌడర్ వేసేస్తాను. ఎగ్స్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాల పౌడర్ అని చెప్పొచ్చు. ఈ రెండు కలిపి వేపేసాక అడుగు పడుతుంది అనే టైం ఇప్పుడు కారం వేసుకోవాలి. ముందుగా కారం వేసుకుంటే మాడిపోతుంది అని చెప్పి నేను ఎప్పుడు లాస్ట్లోనే వేసుకుంటాను. మనకి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసి బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. బాగా వేయించి తీసుకున్న ఎగ్స్ని అయితే నేను ఇట్లా ఎగ్ కర్రీ వండేటప్పుడు అయితే చాక్తో ఎగ్కి మధ్యలో అట్లా చేస్తాను, కట్ చేసేసి. అప్పుడు గ్రేవీ అంతా ఎగ్కి పడుతుంది. చాలామంది ఎగ్స్ని ఎగ్లా వండితే తినరు కదండి. ఆమ్లెట్ అయినా ఏదైనా వేస్తే తింటారు. ఇలా చేస్తే ఆ అవసరం ఉండదు, గ్రేవీ అంతా ఎగ్కి పడుతుంది. ఇలా ఇప్పుడు ఈ రెండు కలిపి వేయించుకున్నాక ఇందులో అయితే కొంచెం వాటర్ వేస్తే చాలు, ఎందుకంటే అన్నీ ఉడికించినవే కాబట్టి ఇందులో నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇలా వేసిన వాటర్ అంతా దగ్గరకు వచ్చాక టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒక దీంట్లో సర్వ్ చేసుకొని వీటిని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసి అలా వదిలేయకండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి షేర్ అవుతుంది.